Hi children, how are you? Welcome to Bangaran Techno Maths Hub. Okay, we completed 2 exercises in tangents and secants to a circle. Okay, now we are going to learn exercise 9.3. Okay, so before we going to learn, you must know the what is the segment. What is the segment? What is the minor segment, major segment, sector, minor sector, major sector? After that only you can do the exercise sums easily. If you miss any maths content, see this video description box or playlist. Watch and learn properly. Now we are going to learn exercise 9.3. Okay children? So first one is in exercise 9.3. First one is a chord of a circle of radius 10 centimeters subtends a right angle at the center. Find the area of the corresponding. Okay. Use here giving some note. Use pi equal to 3.14. Okay. So sometimes we used pi value is 22 by 7. Okay. So here given a note. Use pi equal to 3.14. Okay children. So a chord of a circle of a radius 10 centimeters subtends a right angle at the center. Okay. Now look at this circle. PQ is a chord. PQ is a chord. PQ is a chord. Angle at the center is 90 degrees. Okay. Radius is 10 centimeters. Okay. Now we find the area of this shaded place, minor segment. This place is the minor segment. This place is the major segment. Okay. First one we find the minor segment, area of the minor segment. Okay children. So ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి. చేస్తే ఇక్కడ మనకి ఒక సెక్టర్ అనేది కనిపిస్తుందా? The place between the two radius and an arc is called sector. Okay. ఫస్ట్ అదొకసారి రిమెంబర్ చేసుకోండి. ఓకే చిల్డ్రన్. సో ఇక్కడ మనకి ఈ మైనర్ సెగ్మెంట్ కావాలి అనుకుంటే ఏ ప్లేస్లోంచి ఏ ప్లేస్ని తీసేయాలి చెప్పండి. ఈ సెక్టర్లో నుంచి ఈ ట్రయాంగిల్ అనే దాన్ని తీసేసామనుకోండి. అప్పుడు మనకి ఇది వస్తుందా లేదా చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుందో. ఓకే. మనకి ఏరియా ఆఫ్ ద మైనర్ సెగ్మెంట్ కావాలి అనుకుంటే మనకి ఇక్కడ చూడండి ఓపిక్యూ ఈజ్ ఏ సెక్టర్. ఈ సెక్టర్లో నుంచి మనం చూడండి ఈ సెక్టర్లో నుంచి ఈ ట్రయాంగిల్ అన్నదాన్ని తీసేసామనుకోండి. తీసేస్తే మనకి ఈ మైనర్ సెగ్మెంట్ వచ్చిందా లేదా? ఏరియా ఆఫ్ ద మైనర్ సెగ్మెంట్ దీని తాలూకు వాల్యూ వచ్చిందా లేదా? సేమ్ అలాగే. సో ఇప్పుడు ఏదైతే చేసామో అదంతా కూడా ఇప్పుడు మనం ఫార్ములా రూపంలోని రాస్తామన్నమాట. ఓకే చిల్డ్రన్. ఇక్కడ మనకి ఈ సెక్టర్లో నుంచి ఏరియా ఆఫ్ ద సెక్టర్లో నుంచి ఏరియా ఆఫ్ ద ఈ ట్రయాంగిల్ని సబ్ట్రాక్షన్ చేసామనుకోండి. చేసుకుంటే మనకి ఏరియా ఆఫ్ ద మైనర్ సెగ్మెంట్ అనేది వస్తుందన్నమాట. ఓకే చిల్డ్రన్. సో మేజర్ అనేది నెక్స్ట్ ఎలా చేద్దామో చూద్దాం. ఓకే. ఇప్పుడు చేసిందంతా కూడా మనకి ఇక్కడ ఫిగర్ రూపంలో డ్రా చేసుకోవాలి. కంపల్సరిగా మీరు ఇచ్చిన స్టేట్మెంట్కి ఫిగర్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుంటేనే మీరు సమ్ అనేది ఏ విధంగా చేయాలనేది ముందుకెళ్తారు. ఓకే చిల్డ్రన్. సో PQ ఈజ్ ఏ సొల్యూషన్. చూడండి PQ ఈజ్ ఏ chord angle at the center
is 90 degrees. Okay, radius equal to 10 centimeters. Okay, OP radius is 10 centimeters. ఇది కూడా 10 centimeters. ఓకే, మనకి ఇప్పుడు PQ మైనర్ సెగ్మెంట్ కావాలి అనుకుంటే ఏరియా ఆఫ్ ద సెక్టర్లో నుంచి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ని సబ్ట్రాక్షన్ చేయాలి. అదే మనం ఇప్పుడు ఫార్ములా రూపంలో రాస్తాం అనమాట. ఓకే చిల్డ్రన్, ఏరియా ఆఫ్ ద మైనర్ సెగ్మెంట్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద సెక్టర్ POQ సెక్టర్. ఓకే, మైనస్ ఏది సబ్ట్రాక్షన్ చేయాలి? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ POQ. ఓకే, ఇలా మీరు ఫార్ములాని మీరే రెడీ చేసుకోవాలి. దీనికి స్పెషల్గా ఫార్ములాస్ అంటూ ఏం ఉండదు. ఏ పార్ట్లో నుంచి ఏ పార్ట్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి కావాల్సిన ఏ ఏరియా పార్ట్ అనేది మనకి ఏది కావాలో అది వస్తుంది అనమాట. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ఏదైతే చేసామో అవి సెపరేట్గా ఆ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఫార్ములాలోని అది సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు సమ్ అనేది చూద్దాము. ఓకే, ఏరియా ఆఫ్ ద సెక్టర్ POQ, ఏరియా ఆఫ్ ద సెక్టర్ POQ, ఏరియా ఆఫ్ ద సెక్టర్ POQ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి? x/360 degrees ఇంటూ πr². ఎక్స్ వాల్యూ ఎంత? మనకి యాంగిల్ ఎంత చేస్తుంది అన్నాడు? మనకి 90 degrees. ఓకే, 90/360 degrees ఇంటూ పై వాల్యూ ఎంత చెప్పాడు? మనకి నోట్ ఇచ్చాడు కదా 3.14, అది సబ్స్టిట్యూట్ చేయాలి. 3.14. R value is, R means radius. Radius is 10 into 10. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేయండి. 9 1s are 9 4s are. ఓకే, 2 2s are 2 5s are. 2 1s are 2 5s are 2 7s are. ఓకే, ఇలా సింప్లిఫై చేసిన తర్వాత రిమైనింగ్ ఏ ఉన్నాయో అవి మల్టిప్లై చేసి ఇక్కడ వేసేస్తాం. ఓకే, ఓకే, ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 0ని ఇక్కడ 0ని క్యాన్సిల్ చేసాము. సో మీరు ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేశారనుకోండి 10 ఉంటుంది. సో ఇక్కడ ఏమైతే రిమైనింగ్ ఉన్నాయో అవన్నీ మల్టిప్లై చేసేయాలి. 10 into 1.57 into 5 ఈక్వల్ టు ఇవన్నీ మల్టిప్లై చేసిస్తే 78.50 సెంటీమీటర్స్లో ఉన్నది కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే, సో ఏరియా ఆఫ్ ద సెక్టర్ POQ ఈక్వల్ టు 78.50 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ POQ. ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఆఫ్ BH. ఇక్కడ మనకి ఈ ఎక్సర్సైజ్లో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ ద సర్కిల్ మీరు నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని చేస్తారు. నెక్స్ట్ వన్ ఈస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ PO. ఇక్కడ మన ఈ ఫార్ములాలో ఏదైతే చేసామో అవి ఒక్కొక్కటి ఇండివిజువల్గా చేయండి. చేసిన తర్వాత ఆ వాల్యూస్ని అందులో వేసి తర్వాత సబ్ట్రాక్షన్ చేసేవచ్చు. ఓకే చిల్డ్రన్, అన్నీ కూడా ఇందులో చేస్తే కన్ఫ్యూజ్ అయిపోయి మీరు రాంగ్ అవుతుంది. ఓకే, సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ POQ, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ POQ ఈక్వల్ టు ఆఫ్ BH. సో హాఫ్ ఇంటూ
బేస్ అంతా మనకి బేస్ 10, హైట్ అనేది ఇదే అవుతుంది 10. సో 10 into 10. ఓకే, 2 1s 2 5s ఈక్వల్ టు 50 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే, సో మనకి అయిపోయి ఇప్పుడు సేమ్ వచ్చిన వాల్యూస్ని మరలా మనం ఆ ఫార్ములాని నోట్ చేసుకొని అందులోని సబ్ట్రాక్షన్ చేద్దాము. ఓకే చిల్డ్రన్, ఏరియా ఆఫ్ ద ఆ ఫార్ములాని మళ్ళా నోట్ చేయండి. మైనర్ సెగ్మెంట్, ఏరియా ఆఫ్ ద సెక్టర్ POQ. ఇక్కడ సెక్టర్ అనేది మనకి ఇక్కడ ఇలా రైట్ యాంగిల్ అది రెక్టాంగులర్ వస్తుంది, మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ POQ. ఓకే, ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఎంత వచ్చింది మనకి 78.50 మైనస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత వచ్చింది 50 స్క్వేర్ సెంటీమీటర్స్. సబ్ట్రాక్షన్ చేస్తే 28.5 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే, ఏరియా ఆఫ్ ద మైనర్ సెగ్మెంట్ ఈజ్ 28.5 square centimeters. Second one is major segment. సో ఇప్పుడు ఒకసారి ఫిగర్ని చూడండి. ఇక్కడ మనకి మైనర్ సెగ్మెంట్, ఏరియా ఆఫ్ ద మైనర్ సెగ్మెంట్ వచ్చింది. మనకి సెకండ్ వన్ ఏం చేయాలి, ఏది ఫైండ్ అవుట్ చేయాలి, మేజర్ సెగ్మెంట్ కావాలన్నాడు. మేజర్ సెగ్మెంట్ అంటే ఇది. సో దీని ఏరియా కావాలంటే ఏం చేయాలి, ఇది సర్కిల్ కదా, ఈ సర్కిల్లో నుంచి ఈ మైనర్ సెగ్మెంట్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఈ మేజర్ సెగ్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇది ఇక్కడికి మనకి ఇక్కడ మైనర్ సెగ్మెంట్ తెలుసు మనకి. సో మనకి మేజర్ సెగ్మెంట్ కావాలి కాబట్టి ఈ సర్కిల్లోని ఈ పార్ట్ని తీసేయండి. తీసేసామనుకోండి ఈ పార్ట్ అనేది మేజర్ సెగ్మెంట్, ఏరియా ఆఫ్ ద మేజర్ సెగ్మెంట్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఇదే మనం ఫార్ములా రూపంలోని ఇక్కడ అప్లై చేస్తాం అనమాట. ఓకే చిల్డ్రన్, ఏరియా ఆఫ్ ద మేజర్ సెగ్మెంట్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ ద మైనర్ సెగ్మెంట్. మైనర్ సెగ్మెంట్ మనం ఎలాగా ఫైండ్ అవుట్ చేసాం కదా, సో ఇది మళ్ళీ చేయనవసరం లేదు. ఓకే, ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేస్తే తెలిసిపోతుంది. మైనర్ సెగ్మెంట్ మరలా చేయవలసిన అవసరం లేదు. సో ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంటి, πr². పై ఈజ్ 3.14, అదే మనం పెట్టాలి. ఓకే, వాడు 3.14ని యూజ్ చేయమని చెప్పాడు. r ఈక్వల్ టు 10 into 10. సో ఇక్కడ మనం సింప్లిఫై చేయడానికి మొత్తం అన్నిటినీ మల్టిప్లై చేసేయడమే. మల్టిప్లై చేసిస్తే 314. ఓకే, స్క్వేర్ సెంటీమీటర్స్. పాయింట్ తర్వాత 2 zeros వస్తాయి, అవి తీసేస్తే క్యాన్సిల్ అయిపోతే 314 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే, సో మనం ఇప్పుడు ఈ ఫార్ములాని మళ్ళీ ఇప్పుడు నోట్ చేసి చేద్దాము. ఇది సింపుల్గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా చేసేసినా పర్వాలేదు, లేకపోతే ఇలా చేసినా పర్వాలేదు. ఏరియా ఆఫ్ ద మేజర్ సెగ్మెంట్, ఏరియా ఆఫ్ ద సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ ద
మైనర్ సెగ్మెంట్. ఓకే, 314 మైనస్ మనకి మైనర్ సెగ్మెంట్ ఏరియా ఎంత వచ్చింది, 28.5. ఓకే, సబ్ట్రాక్షన్ చేసేయండి. సబ్ట్రాక్షన్ చేసేస్తే 285.5 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే చిల్డ్రన్, ఈ సమ్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకి ఎప్పుడు కూడా 4 మార్క్స్ కింద వస్తుంది. ఓకే, ఈ సెకండ్ పేపర్లోని ఈ 4 మార్క్స్ అనేవి కన్స్ట్రక్షన్ ఒకటి, ఈ సమ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ సమ్ము. సో మీరు బాగా ప్రాక్టీస్గా చేయండి. ఓకే, ఇందులోని మనకి చేయడానికి ఏముండదు, ఏరియా ఆఫ్ ద సెక్టర్, ఆ ఏరియాస్ అనేవి మీరు ఫైండ్ అవుట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా సమ్ అనేది ఈజీగా చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, సో రిమైనింగ్ సమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే చిల్డ్రన్, ఆల్ ద బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయినా కిందని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి, ఎందుకంటే మీ ఒపీనియన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోస్ అనేవి నాకు బాగా చేయడానికి నాకు ఎంతో యూస్ అవుతాయి. ఓకే చిల్డ్రన్, ఆల్ ద బెస్ట్.